ఏంటి బామ్మ అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఈ తిక్క వెధవ అప్పన్నకి ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్ళాడు కదా, తిన్నగా చెప్పాడా లేదంటే అప్పన్నకి కోపం వచ్చేలా ఏదైనా వెధవ పని చేశాడా అని నా భయం. చిచి, అలా ఏం చేయడు. ఐ లవ్ యూ చెప్తానే నీకు మాట ఇచ్చాడు కదా, అలానే చెప్తాడులే. ఏమోనే, నాకైతే వాడి మీద నమ్మకమే లేదు. అయితే చేయగలిగిందే ఉంది. ఒకసారి అపర్ణకు ఫోన్ చేసి మాట్లాడితే విషయం ఏంటో తెలిసిపోతుంది కదా. కరెక్ట్ గా చెప్పావే, ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. హలో బామ్మ, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు అప్పు డార్లింగ్? అడుగు అడుగు. నేను బాగున్నాను బామ్మ. చెప్పండి బామ్మ, ఏంటి సంగతులు? అది అది నాతో చెప్పడానికి మొహమాటం ఏంటి బామ్మ? ఏం చెప్పదలుచుకున్నారో నిర్మొహమాటంగా చెప్పండి. చెప్పాక నువ్వేం ఫీల్ అవ్వవుగా? నేనేం ఫీల్ అవ్వను, కానీ ముందు మీరు ఫీల్ అవ్వకుండా చెప్పండి. మా ఆర్య నిన్ను కలిశాడా? ఆర్యనా? తనింకా కలవలేదు బామ్మ. ఆఫీస్కి వెళ్లే దారిలో ఉన్నాను. ఇంకొక 10 నిమిషాల్లో కలుస్తాను. ఎందుకు బామ్మ? ఆర్యతో ఏమని చెప్పాలా? నువ్వు వాడితో చెప్పడం కాదు, వాడే నీకొకటి చెప్తాడు. ఏంటది? చెప్పాక నీకే అర్థమవుతుందిలేమ్మా. ఏ, మీరు చెప్పకూడదా? లేదు డార్లింగ్, వాడే చెప్పాలి. చెప్పాక నువ్వు కాదనకూడదు. మరి ఏం చెప్తాడు బామ్మ? అదే సస్పెన్స్. వాడు చెప్పాక నీకు ఓకే అయితే నాకు ఓకే. అప్పు డార్లింగ్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిలే. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు బామ్మ. ఇంకో 10 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్తావుగా, మొత్తం నీకు అక్కడే అర్థం అవుతుందిలే. వాడు విషయం చెప్పగానే నువ్వు నాకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాలి. దేని గురించి చెప్పాలి బామ్మ? మా ఆర్య చెప్పిన దాని గురించి. ఆర్య ఏం చెప్తాడు? శుభవార్త. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది బామ్మ. కాసేపట్లో నీకు ఫుల్లుగా క్లారిటీ వస్తుందిలే అమ్మా. బాయ్ అప్పు డార్లింగ్. ఒక్కొక్కసారి బామ్మ కూడా ఆర్యలాగే ఏం అర్థం కాకుండా మాట్లాడుతుంది. బామ్మ అపర్ణ ఏమంది? ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదట. ఇంకో 10 నిమిషాల్లో ఆర్య అపర్ణల ప్రేమ వ్యవహారం తేలిపోతుంది. దేవుడా, నువ్వే వాళ్ళని కలపాలి. నీ కోరిక తప్పకుండా తీరుతుందిలే బామ్మ. అయ్యో నా బంగారు తల్లి.